యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభు. గొప్ప దేవుడా మీకు స్తోత్రములు. నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు, బలపరుస్తున్న దేవానికి స్తోత్రములు. అయ్యా మీ బలిష్టమైన రెక్కల చాటున, మహోన్నతుడా నీ రెక్కల చాటున, సర్వశక్తుడా నీ నీడన విశ్రమించు ఆ కృపను మా బిడ్డలందరికీ దయచేయండి. నీ పిల్లలుగా ప్రతి బిడ్డ జీవించుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ద్రోహులై ఉన్నప్పుడు, అయ్యా చెడిపడి ఉన్నప్పుడు, బలహీనులై ఉన్నప్పుడు, చీదరించుకునే స్థాయిలో ఉన్నప్పుడు ప్రభా, అందరూ విడిచిపోయినప్పుడు మా యొద్దకు వచ్చిన దేవుడు, అయ్యా మమ్మల్ని పలకరించిన దేవుడు ప్రభా, ఊదార్చిన దేవుడు తండ్రి. ఈ భూమి మీద ఇంకా నివసించడానికి ఇంకా లేదు అనుకున్న సమయంలో వచ్చి మాకు ఆయుష్నిచ్చిన దేవుడు తండ్రి, ఆరోగ్యమునిచ్చిన దేవుడు ప్రభా. అయ్యా ఆశలు లేని నిరాశలో ప్రభా ఆశలు చిగురింపు చేసిన దేవుడు ప్రభా, ఆరోగ్యమును అనుగ్రహించిన దేవుడు తండ్రి. పాపము నుండి, శాపము నుండి, అపరాధముల నుండి, దుష్టత్వము నుండి, దుర్మార్గత నుండి విడిపించిన సజీవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నీ నామాన్ని ఎత్తుపట్టడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. మాకిచ్చిన ఈ భాగ్యములు బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మేము అల్పులమునైనా, అయోగ్యులమునైనా, నీచులము ప్రభువా, అయ్యా మమ్మల్ని క్షమించి విడిచి నీ కృపను బట్టి వందనాలు. అయ్యా ఈ పూట నీ సన్నిధి చేరి నీ పిల్లలంగా ప్రభా కొద్ది క్షణాలు నీ సన్నిధిలో ఉన్నా. అయ్యా అయ్యా మమ్మల్ని బలపరచండి ప్రభా. అయ్యా మాలో ప్రభా బలహీనకరమైన ప్రతి దాన్ని తొలగించండి. నీ జీవాన్ని, నీరసాన్ని తీసుకొస్తున్న ప్రతి విధమైనది తీసివేయండి. మాలో ప్రభా సాతాని లేదా అపవాది యొక్క తంత్ర సంబంధమైన క్రియలను యేసు నామములో పొమ్మనాజ్ఞాపిస్తూ కుటుంబాలను బలపరచండి ప్రభా. మీరు ఇచ్చిన విమోచన ఏదైతే ఉందో, మీరు మాకు అనుగ్రహించిన సంతోషం ఏదైతే ఉందో, మీరు మాకు ఇచ్చిన దీవెనలు ఏవైతే ఉన్నాయో, మీరు మాకు ఇచ్చినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, వాటిలన్నిటిని పొందుకునే భాగ్యం దయచేయండి. లోకము నుంచి వేరుపరచబడిన ప్రత్యేక జనంగాను, సొత్తైన దేవుని పిల్లలుగాను బ్రతుకుటకు మాకు మార్గమును సరళపరిచిన దేవ, వాటిని ఎరిగి మేము నడుచుకునే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ పూట ప్రభువా నీతి గల మీ మాట తేటగా వినిపించు బూరవలే మాట్లాడమని, ప్రతి బిడ్డని దర్శించమని యేసు నామములో అప్పగించుకొనుచు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని శాస్త్రమైన నామం బట్టి ప్రత్యేకమైన సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ధన్యకరమైన వంటి కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి గత సంవత్సరం లాక్డౌన్ కారణం చేత కలుసుకోలేకపోయాం. ఈ సంవత్సరం కూడా పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి కలుసుకోలేకపోయాం. కానీ ప్రతి సంవత్సరం అయితే 3 days ఈ రోజు వరకు, రేపటి వరకు కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటూ అప్పగింపబడిన రాత్రిని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ప్రభు చేసిన క్రమాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి బిడ్డలందరం కలిసి ఉండేవాళ్ళం. మరి కొన్ని పరిస్థితుల వల్ల ఈ విధంగా జరిగింది. కానీ వచ్చే సంవత్సరం మాత్రం ఎన్ని పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కలిసి ప్రభుని గణపరిచి ప్రభు నామాన్ని దీవించబడాలని మరి కోరుతున్నాను. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా పరిస్థితులకి వ్యతిరేకంగా దేవుడి నామాన్ని కనపరుస్తూ మనం దేవుని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలని మరి
దేవుడి పేట నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అయినప్పటికీ ప్రభు ఈ పూట ఈ విధమైన కృపను మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పూట మనందరికీ తెలుసు, చాలా మంది జ్ఞాపకం చేసుకోరు. అయినప్పటికీ మనం ప్రతి సంవత్సరం కూడా అప్పగింపబడిన రాత్రిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ శుద్ధీకరణ, ఆ శిష్యులకున్న సమర్పణ, దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఏర్పాటు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నామాన్ని మనం తలస్తూ ఉన్నాం. ఈ పూట దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప, ఆ కృపను బట్టి మనం ఈ పూట వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి మనందరం ప్రభు యొక్క లేఖన భాగంలో నుంచి మనం చూద్దాం. ఆయన చాలా మార్లు మరియా మరియు మార్తా వారి ఇంటికి వెళ్తూ ఉండేవారు. మనందరం కూడా బైబిల్లో చూస్తాం కదా. యేసు ఎవరి దగ్గర సంతోషంగా ఉన్నట్టు లేదా ఎవరి దగ్గర కొంచెం విశ్రాంతి తీసుకున్నారు అంటే కనుక మనకు వెంటనే గుర్తుకొచ్చేటువంటి మాట ఏంటంటే మరియా మరియు మార్తా వారి యొక్క గృహాన్ని మనం తలంచుకుంటూ ఉంటాం. అప్పగింపబడిన ఉదయం లేదా ఈ రోజు మనం చూస్తే కనుక లాజర్ని కూడా లేపినట్టుగా మనం చూస్తాం. లాజర్ని లేపి ఆ కార్యాన్ని చేసి అప్పుడు ఆయన ఏం చేస్తారంటే లాజర్ని చేసి కార్యం, లాజర్ని లేపిన తర్వాత ఆయన యెరూషలేములోనికి వచ్చారనమాట. చాలా సార్లు లాజరు యొక్క కుటుంబాన్ని చూసినప్పుడు ఆలస్యమైన కార్యాన్ని తలంచుకుని వీళ్ళు శాపగ్రస్తులు, వీళ్ళ పాప సంబంధమైన వారని చాలా నిందలు భరించి ఉండొచ్చు. కానీ ఆయన చిత్తంలో, ఆయన ఏర్పాట్లు ఖచ్చితంగా ఆయన ఇచ్చే ప్రత్యేకమైన ఆ యొక్క దీవెనలు అయితే ఉంటాయో అవన్నీ మన మీద ఆశీర్వాదంగా మారుతాయి అన్నమాట. ఈ భూమి మీద నుంచి ఆవిరి పైకి వెళ్ళి ఎలాగా మేఘంగా మారుతూ ఉందో ఒక్కొక్క దీవెన వెళ్ళి ఆశీర్వాదకరంగా మారుతుందన్నమాట. అయితే మనం చూస్తాం, లాజర్ని ఆయన లేపి లాజర్ని స్వస్థపరిచిన తర్వాత అటు పిమ్మట ఆయన యెరూషలేములోనికి, అంటే ఆయన పస్కాకి సిద్ధపడినట్టుగా క్రయధనముగా అర్పించబడుటకు, అప్పగించబడుటకు ఆయన సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. మనం దేవుడు గొప్ప కార్యం ఏంటంటే ఆ రోజు మనం లాజర్ని లేపి వెళ్ళిన తర్వాత ఆయన రాజుగా ఊరేగించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేయబడ్డాడండి? రాజుగా ఊరేగించబడ్డాడు. ఆ తర్వాత మనం ఈ కార్యాలన్నీ కూడా మనం చూస్తాం. ఈ పూట మనం చూస్తే కనుక మరి అప్పగింపబడిన రాత్రిని గురించి చాలా మంది ఏం చేస్తారంటే యేసు ప్రభు వారు కూడా మరి పస్కాని ఆచరించారు కదా అని చాలా రకాల కసులు వస్తూ ఉంటాయి. అది కాదు కానీ ప్రియులరా, మొదటి దాన్ని స్థిరపరచుటగా రెండో దాన్ని తీసుకొచ్చారు ఆయన. మనందరూ కూడా మరి లేఖల భాగాల్లో అనేకమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. వాక్యములో పాత నిబంధన స్థిరపరచుటకు కొత్త నిబంధనను, మన పాపములను తీసివేసి మనల్ని నూతన పరచుటకు పాప సంబంధమైన క్రయధనం అనేది ఆయన ఏం చేయబడ్డారు. ఆయనే ఆ క్రయధనముగా ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనం ఆయన్ని శరీరధారిగా చూసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ పూట మనం చూస్తే కనుక ఆయన మనకి నేర్పించినటువంటి ఈ భాగములో మనందరూ కూడా చాలా భయంకరమైనటువంటి వేదన. నిజంగా యూదులు రాజుగా ఆయన ఊరేగించబడి యెరూషలేములోనికి లాజర్ను లేపి యెరూషలేములోనికి ప్రవేశించి యూదులకు రాజుగా ఊరేగించబడి ఆ క్షణం నుంచి కూడా ఆయన చాలా వేదన పడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన యూదులు రాజుగా ఎప్పుడైతే ఊరేగించబడ్డారో, దీన మనసుగా గలవారుగా ఎప్పుడైతే ఆయన ప్రతిష్ఠింపబడ్డారో, వెంటనే ఒక అలజడులు ఆ యొక్క ప్రాంతాలలో, ఆ యొక్క దృశ్యాలను మనం చూస్తా ఉన్నాం. మరి గమనిస్తే కనుక ఈ రాత్రి కూడా ఆయన ఎంతో వేదనను అనుభవించారు. కన్నీటి ప్రార్థనలు చేశారు. ప్రభుకి వ్యాచనలు, విజ్ఞాపనలు చేసినట్టుగా కూడా మనం లేఖన భాగాలను చూస్తా ఉన్నాం.
ఆ పరమాత్ముడు పుణ్యదాన బలియాగముగా బలికి సిద్ధపడుతున్న సమయంలో ఆయన పడిన వేదన, ఆయన ఎంత వేదన పడ్డారనేది మరి గెత్సేమనే తోటలో మనము చూస్తాం. ఆయన గర్భవేదన అంటే ఒక తల్లి బిడ్డను కనడానికి ఎంత వేదన పడుతుందో, ఈ పాప శాపమైన మనల్ని విమోచించి నూతన జన్మ ఇవ్వడానికి ఆయన మనందరినీ కూడా కన్నాడు, ఆయన రక్తం చేత కొన్నాడు. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు. పిండమునై నేనుండగా నన్ను ముందే ఎరిగినది నీ కృప. పిండమునై నేనుండగా నన్ను ముందే ఎరిగినది నీ కృప. నీ కృపా వాక్యమే నా భాగ్యమై, నీ కృపా వాక్యమే నా భాగ్యమై సాగిపోదును నీ కృపలో, సాగిపోదును నీ కృపలో. కృపయే నన్ను కొన్నది, కృపయే నన్ను కన్నది, కృపయే నన్ను కొన్నది, కృపయే నన్ను కన్నది, కృపయే నన్ను కన్నది, కృపయే నన్ను కొన్నది. దేవునికి స్తోత్రం కలగలే. ఆ కృప మనం కొన్నది, ఆ కృప మనల్ని కన్నది. ఆయన ఉచితమైన కృప. అందుకనే మనం ఏమి వెల ఇవ్వకయే మనం ఏం చేయబడ్డాము, ఆయన కృప మనకు ఉచితంగా వచ్చింది. అందుకనే కదా ఉచితంగా మనం ఏం చేయబడ్డాము. ఉచితంగా కాకుండా ఏదైనా ఇచ్చైతే మనం ఏమిస్తాం, డబ్బా ఇస్తాం. ₹1 ఇచ్చి కొనుక్కున్నదైనా, ₹1 ఇచ్చి కొనుక్కున్నదైనా మనం ఏం చేస్తాం. కానీ అందుకన్నాడు, ఆయన ఏం చేశాడంటే ఉచితంగా మనకు అనుగ్రహించాడు. మనం నేరారోపణ చేసి అంత స్థితి కాదు, కానీ మనల్ని ఆయన ఏం చేశాడంటే ఉచితముగా, ఏమి మనం ఎలాగ ఇవ్వలేము, ఇవ్వకుండానే ఆయన ఏం చేశాడంటే మనల్ని ఉచితం. అందుకనే మన నీతి కాదు కానీ ఆయన నీతిని మనలో స్థాపింప చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనము 2-3 వాక్యాలు చదువుకుంటూ మనం ముందుకు కొనసాగించబడదాం. మనం చూస్తే కనుక ఈ మనము పస్కా నుంచి మనం కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే దాన్ని ఎలాగా మార్చబడింది అనే విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూస్తే కనుక దేవుడు ప్రజల యొక్క పాపానికి పరిహారంగా ఒక నియమాన్ని, ఒక పండుగని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లేవీకాండము 23వ అధ్యాయం 5వ వచనం. లేవీకాండము 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పాత నిబంధనలో ఇక్కడ పస్కాను గురించి, అంటే బలి అర్పణను గురించి, పాప పక్షాలను గురించి మాట్లాడుతూ ఇక్కడ ఆ యొక్క మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ రోజుల్లో ఈ విధంగా ఇదే మాట ఎస్తేరు గ్రంథంలో కూడా 3వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం ప్రతి దాని మీద కూడా మనము సంపూర్ణమైన అవగాహన కలిగి మనం ఉండాలి అనేది వాక్యాన్ని నేర్చుకోవాలనేది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎస్తేరు 3:7 చదవండి, తీయ అవసరం లేదు. తర్వాత మనం చూస్తే గనక ఇక్కడ ఎప్పుడు జరుపుకోవాలి సాయంత్రం అనేది నిర్గమకాండంలో అక్కడ వారికి
చెప్పబడిన రీతిని మనం చదువుకున్నాం. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం. లూకా సువార్త 2:41. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనిస్తే కనుక ప్రియులారా, అక్కడ పస్కాని పాత నిబంధనలో ఆ రూల్ ఎలాగైతే ఉందో యేసుక్రీస్తు వారు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ యెరూషలేముకి ప్రతి వారు కూడా ఏటేటా వారి పాపాలకి, వారు చేసినటువంటి అపరాధాలకి కూడా ప్రతి సంవత్సరం ఏం చేసేవారంట, యెరూషలేముకు వెళ్ళి ఆ యొక్క పస్కాను బలిని అర్పించి పండుగ చేసుకుని ఉండేవారని ఇక్కడ వాక్యములు బట్టి మనం చూస్తా ఉన్నాం. అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుని మనం ముందుకు కొనసాగుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడు. ఇక్కడ చూస్తే కనుక ఆయన ఇందాక మొదటి మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆయన ఆదివారం అంటే యూదులకు రాజుగా ఊరేగించక ముందే ఆయన ఏం చేశారంటే లాజర్ని లేపడానికి ఆయన వచ్చారు. అందుకని ఇక్కడ అంటుంది ఆయన పస్కాకి ప్రిపేర్ అయ్యారు. అంటే ఆయనే ఒక బలిగా, ఆయనే ఒక అర్పణగా లేఖనములు నెరవేర్పు చేయడానికి ఒక ప్రత్యేకమైన సిద్ధపాటుతో ఆయన అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సర్వోన్నతుడు, సజీవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు మనందరి కొరకు బలిగా, అర్పణగా ప్రత్యేకింపబడిన రోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ పస్కాను నిర్గమాకాండం నుంచి వారు ఎలా జ్ఞాపకం చేసుకునేవారు. నిర్గమాకాండం నుంచి మనం చూద్దాము. వాడు పస్కాను ఎలా జ్ఞాపకం చేసుకునేవారు అంటే, ఈ బలిని, అర్పణని అర్పించేటప్పుడు వాళ్ళ యొక్క పద్ధతి అంటే మనం చూస్తే గనక ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం రేపు చూస్తే కనుక రేపు ఆయన మనందరి కొరకు మరణించబడ్డారని 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మరలా ఆదివారం చూస్తే కనుక ఆయన మనందరి కొరకు తిరిగి లేపబడ్డం చూస్తుంటాం. కొంతమంది పండగ క్రైస్తవులు ఉంటారు, కొంతమంది సండే స్కూల్ బద్ది జీవితంలో ఉంటారు. వాళ్ళు ఈస్టర్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ ఇవే సెలబ్రేషన్ చేసుకుంటారు. వీటి కొరకే చర్చికి వెళ్తారు. చర్చికి కూడా వెళ్ళేది ఏంటంటే వీళ్ళు వేసుకున్న వస్త్రధారణ లేదా పండగకు అందరూ వస్తారు కాబట్టి పలకరించేవంటి ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి క్రైస్తవులు దేవునికి ఇష్టము కానీ కాదు. చాలా మంది 99% అంటే 90% చాలా మంది ప్రజలు ఏమై ఉన్నారంటే ఇలాంటి క్రైస్తవ్యాన్ని ఆచరిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మనం ఈ పూట ఈ వాక్య ఉపదేశంలో నుంచి కొన్ని సత్యాలను తెలుసుకుంటూ మనం ముందుకు వెళదాం. చూడండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 3-9 వచనాలు చదవగా వెళ్దాం. 12వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చూడండి, తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను
తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయిన ఎడల వాడును వాని పొరుగువారును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే గనక ఇక్కడ ఈ యొక్క శాపాన్ని లేదా ఒక కుటుంబానికి క్రయధనముగా అప్పుడు పస్కాలో చేసేవంటి విధానం ఏంటంటే, వాళ్ళు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రెను గాని మేకను గాని వాళ్ళు ఏం చేసేవారు, బలి అర్పించేవారు అన్నమాట. చూడండి, అందుకనే కదా మనం చూస్తే గనక కొత్త నిబంధనలో ఈ బలి అర్పించటం వలన, ఈ క్రియారూపమైన అర్పణల వలన ఒక మనిషికి పాపం అంటే ఏంటో తెలిసింది, కానీ పాప సంబంధమైనటువంటి జీవితానికి మార్పు లేదు. ఒక అర్పించడం వలన, రక్తం చిందించడం వలన పాపం అంటే ఏంటో తెలిసింది, కానీ పాపం చెయ్యకూడదు అనేటువంటి క్రియ వారిలో జరగలేదు. ఎందుకంటే వారు తన స్వనీతితో చేస్తున్నారు కనుక వారి జీవితంలో మార్పు లేదు. అందుకనే కల్వరి శిలువలో యేసయ్య తన రక్తాన్ని కార్చి ఆయన ఏం చేశాడంటే పాపం అంటే ఏంటో మనకి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ మన పస్కను చూసాం. ఇక్కడ పండుగను ఎలా ఆచరిస్తున్నారు చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 17 నుంచి చదవండి. మీరు ఆచరింపవలెను. ఈ దినముందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులి అనే రొట్టెలను తినవలెను. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ పండగని అంటే దైవిక సంబంధమైన క్రమాన్ని ఇక్కడ నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. పొలవనిది అంటే అది మంచిది అని, అందులో ఇంకా ఏ విధమైన వంటిది లేకుండగా, అంటే మనం ఎంత శ్రేష్టమైన వాళ్ళు అంటే దేవునికి మనము సిద్ధపడితే గనక, అంటే దేవుడు ఆ రోజులో దేవుని యొక్క నీతిని కనపరచాలి. దేవుని యొక్క మాట ద్వారా అనేకమైన విషయాలు అబ్రహాముతో మాట్లాడాడు. మనం చూస్తే గనక ప్రవక్తలందరితో మాట్లాడాడు, భక్తులందరితో కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ మాట యొక్క వాక్కుని ప్రజలు ఏం చేశారంటే కొంతకాలానికి అలాగా వాటిని విసర్జించడం మొదలు పెట్టారు, విడిచిపెట్టడం మొదలు పెట్టారు. అందుకనే ప్రభు ఏం చేశాడంటే ఆ మాటలు ఏం చేశాడంటే ఆయన తన కృపను, తన యొక్క మహిమను తగ్గించుకుని మనకి కృపను అనుగ్రహించి ఆయనే ఏమై ఉన్నాడో మనకి తెలియచేయాలని మన స్వనీతిని తీసివేసి ఆయన నీతిని స్థాపించాలనుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూస్తే గనక అసలు పులవకుండగా ఉండేది, అంటే మనం దేవుడి దగ్గరికి ప్రిపేర్ అవుతున్నామంటే, దేవుణ్ణి మనం అంగీకరిస్తున్నాం, దేవుడిని మనం పిలుస్తున్నామంటే, దేవుణ్ణి మన పాపాల విషయంలో, మనం చేసిన దోషాల విషయంలో మనం ఎడల మనం కరుణ పొందాలి అంటే, మనం తినే ఆహారం విషయంలో కావచ్చు, మనం ఉండే విషయంలో కావచ్చు, మనం శ్రేష్టమైనవి ఇంకా మన దగ్గర ఏది కూడా అసిద్ధమైనది ఉండకూడదు, మన చుట్టూ ఉండకూడదు, మనం తినే దాంట్లో ఉండకూడదు. అంతలా ఉంటేనే ఈ పండుగలు దేవుడు, ఈ క్రమాన్ని దేవుడు అంగీకరిస్తాడనే విషయాన్ని ఇశ్రాయేలులు అక్కడ నిబంధనగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే కదా ఇది నిత్య కట్టడా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అదే విషయాన్ని మళ్ళా మనకి అక్కడ ఏం బోధించుకునేవారు, ఏం మాట్లాడుకునేవారు అని చూస్తే గనక అదే నిర్గమాకాండము 12వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం చూస్తే గనక తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. చూడండి, ఇక్కడ మరలా
వీళ్ళు దీన్ని ఆచరిస్తున్నప్పుడు కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే మీరు ఇప్పుడు మనం తీసుకుంటున్నా మరలా వీళ్ళు బోధిస్తున్న మాటలు ఏంటంటే మరలా మనం ఎక్కడికైతే ప్రవేశిస్తామో అక్కడ కూడా మనం ఇది చేయాలి, దీన్ని ఆచరించాలి అనేది అక్కడ బోధిస్తా ఉన్నారు. వీళ్ళ క్రమాన్ని అనుసరిస్తూ దాని యొక్క కట్టడలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియులారా, ఇప్పుడు ప్రభు కూడా ఈ భూలోకంలోనికి ఆయన వచ్చి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనందరికి కూడా క్రైదనంగా ఇచ్చిన తర్వాత ఆయన ఒకే మాట అన్నారు. ఏమన్నారంటే మీరు తీసుకోండి, మీరు జ్ఞాపకం చేసుకోండి, మరలా మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో పాటు కలిసి మీరు ఏం చేస్తారు, బలాన్ని సమీపిస్తారు. చూడండి ఎంత గొప్ప విషయం. అంటే ఆయన భూమి మీద ఉండగా మనకి ఏం చేస్తాడంటే నిత్య కట్టడగా జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఒక్కసారి బలి ఇచ్చారు, అదే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఉండవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ పండుగను ఆచరిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఏం బోధించేవారంటే అప్పుడు వాళ్ళు మరలా మనము వెళ్ళిన ప్రదేశంలో కూడా దీన్ని మనము ఆచరించాలి అని వారు బోధిస్తూ ఉండేవారంట. చూడండి, అది ప్రయాణం కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 5-6 వచనాలు. ద్వితీయోపదేశకాండము 16:5-6 వచనాలు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. మీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దాన్ని కాల్చి భుజించి ఉదయమున తిరిగి మీ గుడారములకు వెళ్ళవాలి. మీరు మార్గం ఏంటో కూడా చూపిస్తున్నాడు. సర్టెన్ ప్లేస్ లో మీరు చేయాలి అంటే ప్రత్యేకించబడిన ఆయన ప్లేస్ కూడా అప్పుడు ఆయన ఏర్పాటు చేశారు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ప్రతిదీ కూడా గైడెన్స్ ఇచ్చి నడిపిస్తున్నవాడు. ఈ పూట నీ జీవితాన్ని నా జీవితాన్ని ఎంత అద్భుతంగా ఆయన డిజైన్ చేస్తుండొచ్చు. ఆయన ఆశ ఏంటంటే, ఆయన కోరిక ఏంటంటే, ఆయన ముందు మేఘస్తంభంగాను వెనకాల అగ్ని స్తంభంగా నడిచినప్పటికీ ఇశ్రాయేలు వారి స్వనీతి ఏం చేసిందంటే వారు ప్రభు దగ్గరికి అంటే ఆ రోజు వాళ్ళు భూ సంబంధమైన కానాను వెళ్ళలేకపోయారేమో, కానీ ఈ రోజు మనము అభౌతికమైన ఆ మహిమలోనికి వెళ్ళాలని ప్రభు ప్రయాసపడుతున్నాడు. అది భౌతికమైనది. ఆ ప్రయాస విషయంలో దేవుడు ఎంతో బాధపడుతున్నప్పటికీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన వంటి కృప చేత, అందుకనే కదా ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో, ఎందరైతే ఆత్మను కలిగి ఉంటారో వారందరూ నా వారన్నాడు. అందుకని ఇప్పుడు మనం ఎలాగా అభౌతికమైన ఆ మహిమలోనికి మనం వెళ్ళగలమంటే ఆత్మదేవుడు మనం నడిపించాలి తప్ప మనకు మనముగా నడిస్తే నడవలేమనే సత్యాన్ని కూడా ఈ బైబిల్ ప్రయాణం చెప్తా ఉంది. కనుక ఈ ప్రయాణం అంటున్నాడు, దేవుడు ఎక్కడైతే ప్రతిష్ఠిస్తాడో, ఎక్కడైతే సిద్ధపరుస్తాడో అక్కడ వారు చెయ్యాలి, క్రైదనము బలిగా అర్పించాలనే విషయాన్ని వారి ప్రయాణాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మన జీవితాల్లో కూడా చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, ఎక్కడ విమోచన లేదా, అక్కడ ప్రార్థనే కదా, ఇక్కడ ప్రార్థనే కదా. ప్రియులారా, అభిషేకించబడిన వారు లేదా ప్రత్యేకించబడిన స్థలము యథార్థతతో దేవుని కొరకు వైరాగ్యం కలిగి చేస్తున్నటువంటి సేవా జీవితం అనేది ఈ పూట దేవునికి కావాలి తప్ప ఆ వేసుకుంటున్నటువంటి లేదా చూపిస్తున్నటువంటివి దేవునికి అవసరమే లేనే లేదండి. ఎందుకంటే దేవునికి అవసరమైనది కావాలి. ఈ రోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే వారికి ఇష్టమైన అనుకూలతను బట్టి, వారికి ఇష్టమైన ఆలోచనలు బట్టి చేస్తా ఉన్నారు. కానీ రేపొద్దున చాలా భయంకరమైన
భయంకరమైన తీవ్రమైన శాపానికి, పాపానికి, భయంకరమైన వంటి దేవుని యొక్క ఉగ్రతకి పాలైపోతారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. చూడండి, మనం ఈ విధంగా ఆ రోజుల్లో జరిగినటువంటి క్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం లూకా సువార్తకు వచ్చేటప్పటికి లూకా సువార్త 2:41 కూడా మనం చూస్తాం. ఆ రోజుల్లో కూడా ఏటేటా ఏం చేసేవారంటే వారు యెరూషలేముకు వెళ్ళి, అందుకే కదా ఎక్కడ ప్రతిష్ఠింపబడ్డారు వారు, ఎక్కడైతే ప్రతిష్ఠింపబడిందో, ఎక్కడైతే ప్రత్యేకించబడిందో అక్కడ మాత్రమే మీరు బలి అర్పించి అక్కడ తిని తాగి మరలా మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి అని ఉంది కదా. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఏటా ప్రతిష్ఠింపబడిన యెరూషలేము వెళుతూ వాళ్ళందరూ ఏం చేసేవారంటే క్రయధనముగా అర్పించబడినటువంటి పాప క్షమాపణ వాళ్ళు పొందుకున్నామంటూ, మా పాపాలకి పరిహారం చేసేమనుకుంటూ ఏం చేసుకునేవారంటే వారి కుటుంబాలుగా ఆ పస్కా విందుని ఆరగించి వారి గృహాలకి వెళ్ళేవారు. ఇప్పుడు మన ప్రభువైన యేసు ఏం చేశారంటే ఆ పస్కాను ఒక్కసారే బలిగా అర్పణగా ఇచ్చేశారు. ఆ ఇవ్వడానికి ఈ సిద్ధపాటు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 22:19-20 లూకా సువార్త 22:19-20 పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, చూడండి, ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు, ఆయన ఇంకా సజీవంగా ఉన్నారు. ప్రజలందరూ పస్కాని ఎలా జరుపుకుంటున్నారంటే వారు బలి ఇచ్చిన వంటి ఆ మాంసాన్ని తింటున్నారు. ఎక్కడెక్కడ ఆ చుట్టుపక్కల చేసుకుంటున్న వారందరూ, ఆ చుట్టుపక్కల అర్పించుకున్న వాళ్ళందరూ వారు ఏం చేస్తున్నారంటే మాంసాన్ని తింటూ వారు ఉన్నారు. కానీ యేసయ్య బల్ల దగ్గర ఏం జరిగిందంటే నేనే అర్పించబడుతున్నాను కాబట్టి ఇదిగో ఇదే నా శరీరము, ఇదే నా రక్తం అని ముందుగా వారి శిష్యులకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి కృప చూడండి. ముందుగానే లేఖనములు నెరవేర్చుకుంటూ ఆయన తన చిత్తాన్ని భూమి మీద సంపూర్ణంగా తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యోహాను సువార్త 13:8. యోహాను సువార్త 13:8. పేతురు నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదను. చూడండి, ఇక్కడ చూడాడు ఈ పాదశుద్ధి అంటే మనం ప్రభు యొక్క శరీరం కొరకు, ప్రభు యొక్క రక్తం కొరకు మనం చూసాం. ఇక్కడ అప్పగింపబడిన రాత్రి ప్రభు ఆయన సిద్ధపరచినటువంటి శిష్యులతో కలిసి మేడగదిలో కూర్చుని ఉన్నారు. మేడగదిలో కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఆయనతో పాటు ఒక పాలుని ఏర్పాటు చేశాడు. అంటే సమానతత్వాన్ని అక్కడ మనం చూస్తే కనుక శుద్ధీకరణని, ఒక ప్రత్యేకమైన సిద్ధపాటుని మనం చూసాం. ఇక్కడ పాత నిబంధనలో పస్కాను తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చెప్పులు వేసుకుని, చేతికి కర్ర పట్టుకుని, చేతికి కర్ర పట్టుకుని నడడానికి తడ్డి కట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే పస్కాలో చేపట్టారు. చెప్పులు వేసుకున్నారు, కర్ర చేతి పట్టుకున్నారు, నడుముకు తడ్డి కట్టుకున్నారు, వాళ్ళు సిద్ధపడ్డారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే
దేవుని మహాకృప చేత వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పాలు కోసం చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూడండి, కుమారుడు సమాప్తమైన పనిని సూచిస్తున్నాడు. అంటే ఎవరు? మనము. అక్కడ యాజకుడై ఉన్నాడు, సమాప్తము కాని పనిని సూచిస్తున్నాడు. అంటే మోషే ఒక యాజకుడు. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే చెప్పులు విడవమన్నాడు. అంటే అక్కడ ఇంకా సమాప్తము కాని పనిని సూచిస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు వారి ప్రయాణానికి మొదలు పెడుతూ ఫస్ట్గా అర్పించిన వంటి ఆ యొక్క జరిగించిన పస్కాలో చెప్పులు వేసుకోమన్నాడు. అలాగే మనం తప్పుకొని కుమారుడు వచ్చినప్పుడు కూడా ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు? చెప్పులు వేసుకోమన్నాడు. తర్వాత మనం కొన్ని సందర్భాల్లో చూస్తే కనుక మీ కాళ్ళకు చెప్పులు వేసుకోండి, మీరు సిద్ధపడి ఉండండి. అంటే మనము కుమారులుగా మనం ఏం చేయాలంటే మనము సమాప్తమైపోయిన పనిని సూచిస్తున్నాం. అందుకని కదా మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ యాజకుడు ఏం చేస్తున్నాడంటే పాదాల కడిగి సమాప్తము కాని పనిని సూచిస్తున్నాడు, తగ్గించుకున్నాడు. అక్కడ చూస్తే తను ఇంకా చేయవలసిన కార్యక్రమముల విషయంలో వీరిని శుద్ధి చేసి దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవడానికి యోగ్యమైన వారిగా చేశాడు, అర్హులుగా చేశాడు. అక్కడ ఎప్పుడైతే క్రయధనముగా బలిగా అర్పించాడో మనం ఆటోమేటిక్ గా యోగ్యులు అయిపోయాం. అందుకని అన్నాడు కదా, నేను నీ కాళ్ళు కడగకపోతే కనుక నేను ఏర్పాటు చేసిన ఈ భోజన బంతులో నీకు పాలు లేదు, నువ్వు అర్హుడు అనర్హుడు అంటున్నాడు. అనర్హుడు అనేవంటి మాటకి అర్హత ఎలా వచ్చిందంటే ఆయన ఆ పాపమును కడిగాడు. ఎందుకంటే ఆయన ఇంకా సమాప్తం చేయలేదు. ఏం చేయలేదంటే మన పాపముల నుండి, మన శాపముల నుండి, మన అపరాధముల నుండి ఇంకా సమాప్తం కాలేదు కనుక అక్కడికి ఇంకా అనర్హుల లిస్టులో ఉన్నాడు. అప్పుడు ఏం చేయబడిందంటే ఎప్పుడైతే అప్పగింపబడి రాత్రి ఆ మేడగది మీద వారి పాదాలు కడిగారో వాళ్ళు ఏం చేయబడ్డారు? అర్హులుగా మార్చబడి. అందుకని అంటున్నాడు కదా, ఒకవేళ నేను నీ పాదాలు కడగకపోతే గనక నీవు ఈ బల్లలో పాలు పొందుటకు అనర్హుడు అంటున్నాడు. చూసారు ఎంత గొప్ప విషయమో. దేవుడు తన యోగ్యతని ఇవ్వడానికి ఎంత తగ్గించుకున్నాడండి. తన మహిమను మనకి ఇవ్వడానికి ఎంత తగ్గించుకున్నాడు. తన ప్రభావాన్ని మనకు అనుగ్రహించడానికి ఎంత తగ్గించుకున్నాడు. తన ప్రేమను మనకి ఇవ్వడానికి, చూపించడానికి తన ఎంత మహిమను తగ్గించుకుని ఈ భూలోకానికి మనందరి కోసం వచ్చాడు. అంత గొప్ప దేవుని ప్రేమను మనం ఎలా చూస్తున్నాం. అందుకంటున్నాడు కదా, ఇదిగో నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో కానీ ఒకవేళ ఏర్పాటు చేసినటువంటి పస్కా విందులో నువ్వు పాలు పొందాలి. కాబట్టి నేను నిన్ను కడిగితేనే కానీ నువ్వు యోగ్యుడిగా మార్చబడాలి. దేవుడు తన కృపను మనకి ఇవ్వడానికి మనల్ని కడిగి శుద్ధీకరించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. 1వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఆయన పరిపూర్ణతలో నుంచి, అంటే సంపూర్ణమైన కృపలో నుంచి మనం ఏం చేయబడ్డామంట? కృప నుండి అధికమైన కృప పొందాం. అందుకే నేను చాలా సార్లు చెప్తా, మనం ఎందులోకి ప్రవేశించాలి? కృపలో ఉన్నాము, అధికమైన కృపలోకి ప్రవేశించాలి. మహిమలో ఉన్నాము, అధికమైన మహిమలోకి ప్రవేశించాలి. ఈ ప్రవేశించడానికి ఏమైనా హద్దులు ఉన్నాయంటున్నాడు? ఇక్కడ పరిమితులు ఉన్నాయని చెప్తున్నాడా? లేదు. ఇక్కడ మనం ఏం చేయబడ్డామంటే సంపూర్ణతలో ఉన్నాం. ఇక నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు.
పెట్రోల్ డీజిల్ అవసరం లేదనుకోండి, కారుకి డీజిల్ పెట్రోల్ అవసరం లేదనుకోండి, ఆ మనిషి ఏం చేస్తాడు? ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. పెట్రోల్ పోయించడం అవసరం లేదు, చక్రాలు గాలి కొట్టే అవసరం లేదు. ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చావు అనుకో, ఆడి వెళ్ళగలిగినంత దూరం వెళ్ళిపోతాడు. ఎందుకని? ఇంకేమీ లేదు అక్కడ. ఇక పెట్రోల్ అవసరం లేదు, చక్రాలకి గాలి అవసరం లేదు, ఇంకేం అవసరం లేదంటే ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళిపోతాడు. మనకంటాడు ఇక్కడ సంపూర్ణత ఇచ్చేసాడు. ఎందుకంటే మనల్ని మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి, కృపలో నుంచి అధికమైన కృపలోనికి వెళ్ళాలి. ఆ కృపను మనకి అనుగ్రహించడానికి దేవుడు ఎన్నో విషయాల్ని మనకు మాదిరిగా ఇచ్చాడు. అందుకనే సరే మనం చూస్తూ ఉంటాం, ప్రారంభములో మెల్కీషెదెకు క్రమాన్ని మనం చూస్తాం, ప్రధాన యాజకుడు చేసినటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అక్కడ అబ్రహాముని ఎదుర్కొన్నప్పుడు ఆయన చేతులు ఏమున్నాయండి? ఆయన చేతులు ఏమున్నాయి? రొట్టెలు ఉన్నాయి. అంటే మొట్టమొదటిగా ఈ యొక్క యాజకత్వము ప్రారంభించినప్పుడు రొట్టెలతో ప్రారంభించబడింది. అది మెల్కీషెదెకు క్రమము అబ్రహాము ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అదే క్రమము ఇక్కడ శిష్యుల్ని ఎదుర్కొంది, అప్పుడు శిష్యులు ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ క్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకంటున్నాడు, నేను కడిగితేనే కానీ నీవు అర్హుడవు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. వారు 10వ అధ్యాయం 4వ వచనం. చూడండి, కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా, అంటే ఆయన పేరు కోసం ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ఇప్పుడు కనానీయుడు, ఆయన కనానీయుడు కాబట్టి ఇస్కరియోతు యూదా అతను అసలు పేరు. ఇక్కడ ఇస్కరియోతు యూదా కనానీయుడు అనమాట. ఈయన మనం చూసినప్పుడు దేవుని యొక్క శిష్యుల్లో ఒక వ్యక్తిగా మనం చూస్తాం. చాలా మంది ఏమంటారంటే ఇస్కరియోతు యూదాని దేవుడు ఆయన అప్పగించుకోవడానికి తయారు చేశాడు అనుకుంటారు. ఏమనుకుంటారు? ఆయన అప్పగించడానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి అది ఇస్కరియోతు యూదాగా పుట్టాడు అనుకోవచ్చు. చాలా మంది కాసేపు అనుకుంటారా, అనుకోకపోవడం మీ ఇష్టం. కానీ చాలా మంది ఏమంటారంటే ఇస్కరియోతు యూదాని దేవుడే సృష్టించాడు. చాలా మంది రకరకాలుగా అనుకుంటారు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే యోహాను సువార్త 13వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదామండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము 2-3 వచనాలు. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు చాలు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము చాలు. ఇక్కడ మనం చూస్తే గనక ఇస్కరియోతు యూదాతో అంట సాతాన్ అంట ముందుగానే చెప్పుంచిందంట. ఏం చేసిందంట అంటే ముందుగా చెప్పిందంటే ముందేం తెలియదనే కదా, ముందేం తెలియదనే కదండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి ఉంచింది ఆయన. ఏమని ముందుగా ప్రిపేర్ చేసి ఉంచింది. అసలు ముందుగా ఆ ఆలోచన రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు సాతాన్ చెప్పింది. ఇప్పుడు మనం చూస్తామండి,
ఒక వ్యభిచారు ఉన్నాడు అనుకోండి, ఆడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడు వ్యభిచారం తెలిసి ఎవరికైనా ఏదైనా జరగలేదనుకో, ఒకసారి ఆడు అలాగే వెళ్తున్నాడు అనుకోండి, ఎవరైనా ఒక ఆమె వెళ్తుంది అనుకోండి, వాడు ఆటోమేటిక్ ఏం చేస్తాడు, ఆమెని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆటోమేటిక్ ఏం చేస్తుంది, అతనిలో ఉన్న స్వభావాలు ఏం చేస్తాయంటే ఆమెను చూసేలా ప్రేరేపిస్తాయి. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా ఏం చెప్తానంటే, ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, వాడికి ధనాపేక్ష ఉంది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఎవరి దగ్గర ధనం ఉన్నాడు ఆశపడిపోతా ఉంటాడు. వాడు ఏం చేస్తాడో వాడు మనసు పాడేసుకుంటాడు అనమాట. ఎవరి దగ్గర ఆశ చూసినా డబ్బు చూసినా వాడు ఆశపడుతూ ఉంటాడు. ఇక్కడ ఇస్కరియోతు యూదాకి ప్రారంభంలో ఆయనకున్న ఆశ ఏంటంటే ధనాపేక్ష. ఎందుకంటే సాతాను వాడుకోవడానికి మనలో నుంచి సర్టెన్ పాయింట్ కావాలి, సాతాను మనతో మాట్లాడడానికి కూడా సర్టెన్ పాయింట్ కావాలి, సాతాను మనల్ని ప్రేరేపించి మన పాపంలోనికి పనికి రాకుండా చేయడానికి కూడా సర్టెన్ పాయింట్ కావాలి. అది పాయింట్ లేకపోతే మనల్ని ఏం చేయలేదు, మనం దొరికితేనే పట్టుకోగలదు. ఇక్కడ మనం చూస్తే కనుక ముందుగా ప్రిపేర్ చేసి ఉంచింది కాబట్టి టక్కున వాడుకుంది ఇస్కరియోతు యూదాని, లేకపోతే వాడుకోలేదు. అందుకని ఇక్కడ ఎలా వాడుకుంది అంటే మనం చూస్తే కనుక చూడండి, 13వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 13వ అధ్యాయము. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించింది. చూడండి ఇక్కడ మనం చూస్తే కనుక ఎందుకంటే లేఖన భాగాల్లో ఉంటది, ఎవరికైతే మొదట మొక్కేస్తాడో ఏముంటుంది, ఆ మొక్క ఇచ్చిన వాడే ఆయన్ని అప్పగిస్తాడు. ఆయన ఏం చేశాడు, ఈ మొక్క తీసుకుని అన్ని బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకని ఆ సాతాను ఏం చేయాలి, మొదట అక్కడ ప్రారంభించాలి. కాబట్టి ఇక్కడ చూడండి ప్రియులరా, దేవుడు కూడా ఇక్కడ తన ప్లానింగ్ లో చూడండి, మొదట ఎవరికైతే ఆ క్రయధనముగా ఆ యొక్క శరీరమని అర్పించారో చూడండి ఎంత శాపకరమైందంటే. అందుకని అంటాడు, అయోగ్యంగా తీసుకున్న వారికి శాపం, అయోగ్యంగా తీసుకున్న వారికి శిక్షా విధి ఖచ్చితంగా వస్తుంది అని. చూడండి మనం చూస్తే కనుక మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. అతడు నా వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. చూడండి ఇక్కడ చూస్తే గనక, ఇక్కడ ప్రారంభంలో మనం చూస్తే గనక ఏదైతే ఆశపడ్డాడో సాతానుకి, అసలు ఇస్కరియోతు యూదా ఎప్పుడు దొరికాడో తెలుసండి. ఇస్కరియోతు యూదా సాతానుకు దొరికిన సందర్భం ఏంటంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీ ఒక విలువైన అత్తరు బుడ్డను తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారి పాదాల మీద చితకొట్టి సెంటు పోస్తూ ఉంటే ఇస్కరియోతు యూదా ఏమంటాడంటే, ఇంత విలువైన అంటే అత్తరు నేలపాలైపోయింది, ఒకవేళ ఇది అమ్మి డబ్బులు ఇస్తే మనం పేదలకు ఇద్దాం కదా అంటాడు. ఎందుకంటే సంచి ఆయన చేతిలోనే ఉంది, విలువైన అత్తరు పాలైపోయింది, పేదలకు ఇవ్వడం కోసం కాదు కానీ అందులోంచి ఆదాయం బాగా వస్తుంది ఇతను దొంగిలించడానికనే ఆశ. ఎప్పుడైతే ఆదాయం మీద ఆశ వచ్చిందో వెంటనే ఇస్కరియోతు యూదా దేవునికి దొరికిపోయాడు. ఎప్పుడైతే ఒక మనిషి స్వలాభానికి ఆశపడతాడో, పాపానికి ఆశపడతాడో, తాగుడికి లేదా తిండికి ఆశపడతాడో, దేనికి ఒక మనిషి ఆశపడతాడో దానికి దొరికిపోయాడంటే శాపానికి పాలైపోతాడు. అందుకనే దేవుడు పరిమితిని పెట్టాడు. అందుకనే కదా వాక్యం చెప్తుంది, ఈ బయట లోపలి నుంచి వచ్చేవన్నీ ఏంటంటే, ఈ లోపలి నుంచి వచ్చి బయట క్రియ చేసేవన్నీ కూడా చాలా పాపకరమైనవి, శాపకరమైనవి, అపవిత్రకరమైనవి అని వాక్యము స్పష్టంగా మనం చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ గమనిస్తే కనుక ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా పోస్ట్ ఏంటంటే ఎప్పుడు డబ్బు సంచ. మనం తెలుసు కదా, ఎవరైతే స్కూల్స్ లో బాగా అల్లరి చేస్తారో, ఎవరైతే బాగా భయంకరంగా ఉంటాడో వాడికి రూల్స్ పాటించే జాబ్ ఇస్తారు. ఎందుకంటే వాడి వల్ల కొంతమంది చెడిపోకుండా ఉంటారని. యేసుక్రీస్తు వారు కూడా ఇస్కరియోతు యూదాకి ఏం చేశాడంటే డబ్బు సంచిచ్చాడు. చూసుకో, ఖర్చు పెట్టు.
చూసుకో ఖర్చు పెట్టని ఇచ్చాడు, కానీ అందులో తీసుకుంటున్నా ఖర్చు పెట్టుకుంటున్నా ఆశ చాలే. ఎప్పుడైతే ధనాపేక్ష ఉందో సాతాను ఆ ధనాపేక్షను వాడుకుంది. శిష్యులు ఎవరికి ఏ ఆశ లేదు, దేవుడు వెనక్కి తిరుగుతున్నారు, యేసయ్యతో సంతోషిస్తున్నారు, యేసయ్య నీకులా మేము ఎప్పుడు చేస్తామని అడుగుతా ఉన్నారు అంతే. అంతకు మించి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎవరు సంచిలాలు వదిలేశారు, ఈడో ఒక సంచేసి తిరుగుతున్నాడు తప్ప వాళ్ళని వదిలేశారు, అయ్యి వదిలేశారు, ఈ వదిలేశారు. కానీ ఇస్కరియోతు యోధ అంతకు ముందే పని చేసేవాడు. ఇస్కరియోతు యోధ అంతకు ముందు ఏం చేసేవాడు? అంతకు ముందు ఏం చేసేవాడో అలాంటిదే దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే తన యొక్క భయంకరమైనటువంటి ఆశ చనిపోతుంది అనేది దేవుని ఉద్దేశం. కానీ ఆశ చనిపోక ఆశ రెట్టింపు కాదు. కానీ నువ్వు అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రియులారా, చాలా మందిని సాతాను ఆడుకుంటుంది, తెలీదు. ఎవరికైనా అమితమైన ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమను అడ్డు పెట్టుకుని దేవునికి దూరం చేస్తుంది. ఎవరికైనా ధనం ఎవరికైనా ఇష్టం అనుకోండి, ఆ ధనం కోసం దేవునికి వ్యతిరేకమైన పనులు చేయించి దేవునికి దూరం చేస్తుంది. ఎవరికైనా శరీర సుఖాలు ఇష్టంగా ఉన్నాయనుకోండి, దానికి సంబంధించినటువంటి విభాగాలను మనలో సృష్టించి దేవునికి దూరం చేస్తుంది. అంటే మనము దేవునికి దూరం అయిపోవడానికి ఈరోజు ఎన్నో చెప్పుకుంటున్నాం దేవునికి దూరం అవడానికి. ఈ సెల్ ఫోన్ వల్ల కూడా మనం ఏమైపోతున్నాం అంటే దేవునికి దూరం అయిపోతున్నాం. నిజంగా చాలా భయంకరమైనటువంటి విషయం. అంటే మనల్ని ఏలుబడి చేసేవి ఎక్కువైపోయింది. ఒక మనిషి డమ్మీ అయిపోయాడు. ఎలాగైపోయాడంటే చిన్న చిన్న జీవులన్నీ కొండచెలను చుట్టుకుంటే కొండచెలం ఎలాగైపోద్దో ఈరోజు ఈ బంధుత్వాలు, ఈ బంధాలు, ఈ సెల్ ఫోన్ ఇవన్నీ పట్టేసి మనిషి ఎదిగి కథల్ని పాములేదయ్యాయి. అందుకని అంటాడు మనం ఏం చేయబడాలంటే చురుకైన వారిగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన ప్రేరణ మనలో, ఆ యొక్క కదిలింపు మనలో ఉండాలి అనేది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన నడిపింపు లేకపోతే ఎన్నో అనాలోచన సంబంధమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆత్మ సంబంధమైన నడిపింపు లేక చాలా మంది ఈ రోజు లోకంలో కలిసిపోతున్నారు. నిజంగా ప్రియులారా, రానున్న రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియాలి. ఇందాక పుచ్చకాయ షాప్కి వెళ్ళాం, ఓ మంచి పుచ్చకాయ తీసుకున్నాం. ఆడిచ్చాడు, బాగుంటదంటే బాగుంటది అన్నాడు. దాన్ని రెండుగా చీల్చిన తర్వాత లోపడంతా తెల్లగా, బాబా అదొద్దు బాబా అదొద్దు బాబా అంటే పాపం ఒకటి కట్ చేసి 2 ముక్కలు ఉంటే ఆ 2 ముక్కలు ఇచ్చాడు. నేను వెంటనే ఎక్కిన తర్వాత అన్నయ్య అన్నాడు, అమ్మ మనం ఎలా ఉండాలంటే రేపు పొద్దున్న కొనుక్కుండగానే ఆ పుచ్చకాయ ఎలా ఉండదో చూసి మనం కొనుక్కునే స్థాయికి వెళ్ళాలి అన్నాడు. అవును, నిజం. ఎందుకంటే మనం చూడకనే చూసి మనం కన్నులతో కాదు కానీ మనోనేత్రాలతో మనం చూసుకుని మన జీవితాన్ని నడిపించుకునే స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే రానున్న రోజులు భయంకరమైన పరిస్థితుల్లో మనం ఆ స్థితికి వెళ్ళగలిగితే మనం ఎంతో ధన్యులుగా మార్చబడతాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 4వ వచనం చదువుదామండి. యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. చూడండి, వీళ్ళేమనుకుంటున్నారంటే ఏదో మంత్రం వేసో మాయ చేసో పట్టేసుకుందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి. ఈరోజు చాలా మందికి సత్యం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే యేసయ్య కాసేపు ప్రార్థన చేసి పొందుకుందాం, లేదంటే ఉపవాసం ముందు పొందుకుందాం. కొంతమంది 7 వారాలు ఉపవాసం ఉన్నాను, లేదా 4 వారాలు ఉపవాసం ఉన్నాం. ఉపవాసాన్ని మనం లిమిటెడ్ కాదు, కానీ మనం ఫేర్గా ఉంటే చాలు. ఆయన ఎప్పుడు మన దగ్గర చక్కగా ఉంటారు. మనం హద్దులు పెట్టుకుని మనం ఏదో చేసి భక్తి జీవితాన్ని మనం ఆనందంగా ఉండాలనుకునే కన్నా మనం దైవికంగా మార్చబడ్డం అనేది గొప్ప విషయం. ఎందుకంటే మనం ఎప్పుడు దైవికమైనటువంటి కృపచేత నడిపించబడాలనేది ఆయన మన యొక్క మీద పెట్టుకున్నటువంటి ఎస్టిమేషన్. అందుకని అంటున్నాడు ఆయన్ని పట్టుకుందామని ఆ రాత్రి ఎన్నో ప్లాన్స్ చేశారు, ఎన్నో ఆలోచనలు చేశారు. కత్తులతో మొత్తం ఎంతో సైన్య సమూహంతో వచ్చారు ఆయన పట్టుకోవడానికి. కానీ ఆయన రిక్తుడుగా
లోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలగండి. ఆయన లోబడ్డాడండి. మనం చూస్తే గనక యేసయ్య ఒకసారి ఒక మాట అంటారు సిలువ మీదే, మనం రేపు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమనంటే, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని. మనం చూస్తే గనక మనం బర్రెని కానీ దేన్నైనా బలిచ్చేటప్పుడు వాళ్ళు చేత్తో పట్టుకుంటారు. ఏం చేస్తారు? చేత్తో పట్టుకుంటారు. ఆ బలి అయిపోయిన తర్వాత దాన్ని పక్కన కింద పాడేస్తారు. ఆయన క్రైదనముగా బలిచ్చేంత వరకు కూడా ఆయన చెయ్యి ఆయన్ని విడిచి పోలేదు. ఆయన చూడండి, ఆయన అలా అప్పగించబడుతున్నప్పుడు రిత్తుడిగా వారు ముందుకు వెళ్ళి వారిని ఎదుర్కొన్నాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ పూట కొన్ని సంవత్సరాల కిందట దేవుడు మనందరి కొరకు కూడా తెల్లవారుజామున ఏం చేయబడ్డారు? ఆయన అప్పగించబడ్డారు. ఈ రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నాడు, శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ఎంతో వేదన పడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఎంతో మహిమ కలిగిన దేవుడు, ఎంతో కృప కలిగిన విమోచనకర్త మనకి చూపిస్తా ఉన్నాడు. చూడండి, అప్పగింపబడిన రాత్రి గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఆయన ఎన్నో గొప్ప విషయాలు మనందరి కొరకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. యూదుల రాజుగా ఆయన ఊరేగించబడ్డాడు. మనకి పస్కాను గురించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాడు. ఆయన దాని యొక్క ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని సమాప్తము కాని పనికి వాళ్ళని యోగ్యులుగా చేయడానికి పాద శుద్ధీకరణ అంటే పాదాలు కడిగి ఆయన ఏం చేశారంటే అర్హులుగా చేశారు. చాలా మంది అంటారు ఆయన తగ్గింపును నేర్పించాడు, నిజమే. కానీ అక్కడ ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, నేను మీ పాదాలు కడగకపోతే కనుక నీవు ఈ బల్లలు పుచ్చుకుంటకు, నా శరీరాన్ని నా రక్తాన్ని తాగుటకు అనర్హుడవు. నేను నీ పాదాలు కడిగి నేను నా చేతులతో శుద్ధీకరించి నిన్ను యోగ్యులుగా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవడానికి ఆయన రక్తం చేత కడిగి మనల్ని శుద్ధీకరించాడు. ఇప్పుడు అందుకనే వాక్యంలో ఉంటుంది, మనం దేని చేత అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మనం ధైర్యం సరిపోతుంది అంటే ఆయన ఉచితమైన కృప చేత మనం కడగబడ్డాం కాబట్టి అబ్బా తండ్రి ప్రభువా అనడానికి మనకు ధైర్యము కలుగుతుంది. ఇప్పుడు మనం ధైర్యంగా ఆయన అడుగుతున్నామంటే మన పాపాలు క్షమించబడ్డాయి, మన అపరాధాలు క్షమించబడ్డాయి, మనం పవిత్రులం అయ్యాము అనేవంటి నమ్మకాన్ని మనం ఎలా తెచ్చుకుంటున్నామంటే, నా కొరకు నా ప్రభువు బలియాగమయ్యారు. చాలా మందికి చింత లేదండి, చాలా మందికి వేదన లేదండి, చాలా మందికి బాధ లేదు. ఎందుకంటే ప్రభువు మరణించారని, ప్రభు అప్పగించబడ్డారని, ప్రభు వేదన పడ్డారని, ప్రభు కన్నీరు వీర్చాడని ఎవరికి వేదన లేకుండానే వారు ఎంతో వారి యొక్క లోక సంబంధమైన ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని 22-24 చదవండి. తనలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో 29 గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించున్నాను. చూడండి, అక్కడ ఒక సమాప్తము కాని పనిని అక్కడ సూచిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, చూడండి, అక్కడ సమాప్తం అయిపోయిన పనిని కాదండి, మీరు గమనించండి, సమాప్తము కాని పనిని అక్కడ సూచిస్తున్నాడు. ఏమనంటే, ఏ రాజ్యం అయితే నేను ప్రిపేర్ చేశానో, ఏ ప్రత్యేకమైన కృప అయితే ఏర్పాటు చేశానో, అక్కడ మీరు నా భోజనపు బల్ల దగ్గర నా సింహాసనం మీద, మీకు ఏర్పాటు చేసిన 12 సింహాసనాల మీద మీరు కూర్చొని మీరు ఆ యొక్క సిద్ధపాటులో పాలు భాగస్తులు అవడం కోసం నేను ఈ బల్ల మీద
మిమ్మల్ని ప్రిపేర్ చేస్తానని అంటున్నాడు. అందుకనే కదా మనం అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడితేనే వాళ్ళు మనం తీర్పు తీరుస్తారు. ఇంకో బల్ల మీద మనం ఇంకొక దగ్గర మనం ప్రిపేర్ అయ్యే మనకి ఎవరు తీర్పు తీరుస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ మనకు కొన్ని బుక్స్ ఇచ్చింది ఎడ్యుకేషన్స్, అవి చదివితేనే మనం వాటిని రాస్తాం. అది కాకుండా ఏదో పుస్తకాలు మనం చదివామనుకోండి మనం పాస్ అవుతామా? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు, ఈ 12 మంది మీరు నా బల్లను చేరిన 12 మంది మిమ్మల్ని ప్రిపేర్ చేసి ఆ యొక్క మహిమ సింహాసనాల మీద కూర్చోబెట్టి 12 గోత్రము వాళ్ళకి తీర్పు తీర్చుటికే మిమ్మల్ని ప్రిపేర్ చేశాను, మిమ్మల్ని సిద్ధపరిచాను. సమాప్తం ఇంకా కాలేదు, మిమ్మల్ని ముందు ప్రతిష్ఠిస్తున్నాను. వాళ్ళని ఏం చేశాడంటే ఆయన రక్తం చేత, ఆయన శరీరం చేత వాళ్ళ యోగ్యులుగా చేసి ఆయన ఏం చేశాడంటే ఆయనే శుద్ధీకరించి వాళ్ళని ప్రిపేర్ చేశాడు. ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఒక యోధాని కృపను వాళ్ళకి ఆపాదించి వారికి అనుగ్రహించి అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే మీరే సమస్తానికి బాధ్యులు, 12 గోత్రం వాళ్ళకి మీరే బాధ్యులు అన్నాడు. ఇప్పుడు మనం అందుకనే కదా అపోస్తులు పునాది. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఎన్నాళ్ళ పెద్ద ఎక్కువగా వాడేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు ఏంటంటే మేము అపోస్తులు బోధ అంటున్నారు, అపోస్తులు పరిచయం. అందుకనే పౌలు గారు అన్నారు అపోస్తులు ఎవరో, అపోస్తులు కాని వారు ఎవరో కూడా గుర్తించే కృప నీకు ఉండాలి. ఎందుకంటే అంచు దినాల్లో అందరూ ఏమంటారట, ఇప్పుడైతే నేను ఆ డినామినేషన్ నేను ఈ డినామినేషన్ అంటారంట, కానీ ఆ పంచు దినాల్లో అందరూ కూడా నేను అపోస్తులు అంటారంట. అపోస్తుల యొక్క బోధన అనుసరిస్తున్నారు కాదు, లేదు వాళ్ళు అపోస్తుల బోధన అనుసరించారు కానీ ఆ విధంగా చెప్తారంట. అందుకని పౌలు గారు అంటారు రానున్న దినాల్లో అపోస్తులు ఎవరో, అపోస్తులు కాని వారు ఎవరో కూడా గుర్తించే స్థాయికి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ 12 గోత్రాలకి కూడా ఈ శిష్యులు 12 మందినే బాధ్యులు. వాళ్ళనే దేవుడు ఏం చేశాడు, స్థిరపరిచాడు. వాళ్ళనే హామీగా పెట్టాడు మనకి, వాళ్ళనే పూర్తి నామీ మనకి బాధ్యులు వాళ్ళు, మనం పూర్తిగా ప్రిపేర్ చేసి. అందుకనే కదా ఇప్పుడు మనం అంతా కూడా ఆ 12 మంది రాసినటువంటి పత్రికల మీద మనం నిలబడ్డాం. వాళ్ళ చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి లేఖన భాగాల మీద మనం స్థిరపడ్డాం. వాటిల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాటిల్ని మనం రూఢిగా మనం నమ్మి నడవకపోతే కనుక ఒక దుర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోతాం. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే కట్టెయ్యబడిన పునాది కాకుండా కొత్త పునాదులు వేస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్పారు, ఇక్కడ నా పళ్ళలో నా విందులో అన్నపానాలు, నాతో పాటు కూర్చొని సంతోషంగా ఉండడానికి, ఆ మహిమలో సింహాసనం మీద కూర్చోడానికి, ఆ 12 గోత్రపు మందికి తీర్పు తీర్చడానికి. ఎందుకంటే ఇదిగో నేను ఇలా లేఖన భాగాలు రాశాను, పరిశుద్ధాత్ముడు ఎలా చెప్పాడు, లేదండి ఎబ్రీ పత్రిక ఇలా ఉంది నేను ఎందుకు ఇలా నమ్మాను అంటలేదు. అక్కడ ఎబ్రీ గ్రంథకర్త అక్కడ ఏం చేస్తాడు, కూర్చుని ఉంటాడు. ఆ పేతురు గ్రంథాలు ఎలా ఉందండి, నేను ఇలాగే చదవాలంటే లేదు. పేతురు గ్రంథకర్త ఏం చేస్తాడు, అక్కడ సింహాసనం మీద కూర్చుంటాడు. మనం పత్రిక భాగంలో ఉన్న వాళ్ళని మనం ఏం చేసాడు, అక్కడ సాక్షి. అందుకనే మనకి కొత్త నిబంధన ఏం చేసిందంట, పాత నిబంధనను స్థిరపరిచింది. అలాగనే పస్కాను ఏం చేసిందంటే దేవుడు తన యొక్క బలియాగం ద్వారా పస్కాను స్థిరపరిచాడు. అందుకనే కదా అపోస్తులు పౌలు అంటాడు పులియని రొట్టెల పండుగను మనం చేసుకున్నాం. ఎందుకంటే మనము మరి ఎన్నడూ కూడా, ఎందుకంటే పొలవకుండగా మనకి యేసు ఏం చేశాడంటే ఇంకా పులిచే తత్వము లేకుండా దుష్టత్వమును దుర్మార్గతను తీసివేసినటువంటి ఆ పులియని రొట్టెల పండుగ మనం కలిగి ఉన్నాము అంటాడు పౌలు. ఎందుకంటే దుష్టత్వమును దుర్మార్గతను సమస్త భయంకరమైన ప్రతి శాపం నుంచి మనం విమోచించబడ్డాం. కాబట్టి ఇక్కడ మనకి చిన్న రేణువంత కూడా పులుపు మనలో ఉండకూడదని ఏం చేశాడంటే దేవుడు సంపూర్ణంగా ఆయనే బలిగా అర్పణగా అర్పించాడు. కాబట్టి పాత నిబంధన స్థిరపరిచి ఆయన ఏం చేశాడంటే ఆయన కొత్త నిబంధనను, పాత నిబంధనను స్థిరపరచడానికి ఆయన ఏం చేశాడు, కొత్త నిబంధన ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఇక్కడ మనం గమనిస్తే గనక ఎవరైతే ప్రభు బలలో మొదట పాల్గొంటారో, ఎవరైతే ప్రభు కొరకు స్థితిపరిచారో
ఆయన అప్పగింపబడిన రాత్రి కూడా ఆ 12 మంది శిష్యుల చుట్టూనే ప్రార్థన చేసుకున్నాడు. ఆ 12 మందితోనే ఆయన ఏం చేశాడు? ఆయన ఒక ఖాతాను ఓపెన్ చేశాడు అనమాట. ఆయన మనం ఎందులో లెక్కించబడాలంటే అపోస్తులలో మనం లెక్కించబడాలి. అపోస్తుల యొక్క వాటర్ లిస్ట్ లో మనం ఉండాలన్నమాట. పక్క వాళ్ళ వాటర్ లిస్ట్ లో ఉంటే వాళ్ళు మనకు బాధ్యులు కారండి. మనకి ఎవరు బాధ్యులు అంటే ఈ 12 మంది 12 గోత్రములకు ఏం చేయబడ్డారు? అర్హులుగా మనల్ని ప్రిపేర్ చేయడానికి, మనము మహిమలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి తీర్పు తీర్చడానికి వాళ్ళే ప్రిపేర్ చేశాడండి. అంత అద్భుతమైన విషయం. కాబట్టి మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి మనల్ని అనర్హులమైన మనల్ని అర్హులుగా చేశాడు. మన పాదాల మట్టికి దిగిపోయాడండి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన ఎంతో కన్నీరు విడిచాడు. ఆయన ఎంతో తగ్గించుకున్నాడు. శాప పాప రౌత సంబంధమైన జీవితాలను మార్చాడు. మారా అనుభవాన్ని మధురముగా మార్చినట్టుగా భౌతికమైనటువంటి క్రియారూపకమైనటువంటి క్రమాన్ని ఆత్మ సంబంధంగా ఒక్కసారైన బలి ఇవ్వడము ద్వారా సమస్త ప్రాణకోటికి కూడా బలియాగములో విమోచన, క్షమాపణ, పాపము నుంచి విడుదల కలిగినట్టుగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం విడిపించబడ్డాము, మనము రక్షించబడ్డాము. మన పాపాలలో నుంచి, మన శాపాలలో నుంచి, మన అంధకార జీవిత శక్తులలో నుంచి మనము విడిపించబడి మహిమలోకి వెళ్ళాలనే ఆయన గొప్ప ఆశ కనుక ప్రార్థన చేసుకుందాం. దూరాన సమీపాన ఎంతమంది పిల్లలమైతే ఉన్నామో ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ప్రారంభించుకున్న ప్రార్థనతో ముగించుకుందాం. ఈ పూట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి యేసయ్యా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి నాయనా, అయ్యా పాపం అంటే ఏమిటో తెలిసే బలి నుంచి ప్రభువా, ఆ పాపానికి పరిహారాన్ని చేసి ప్రభువా మా పాప శాప జీవితముల నుంచి విడిపించిన దేవానికి స్తోత్రాలు. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రభువా. అవును తండ్రి, అనర్హులమైన మమ్మలను మీ రక్తం చేత కడిగి, మీ రక్తం చేత కని ప్రభా అర్హులుగా మార్చవు తండ్రి. అప్పగింపబడిన రాత్రంతా ఎన్నో యాచనలు చేసావు ప్రభా, ఎంతో కన్నీరు విడిచావు తండ్రి. అయ్యా నాయనా, మా అందరి కొరకు గర్భవేదన ప్రార్థన చేసావు తండ్రి. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసావు ప్రభా, చెమట రక్తముగా మారినట్టుగా ప్రభా కన్నీళ్ళు విడిచావు తండ్రి. అయ్యో ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప ప్రభా. ఆ బలియాగములో ఉన్నవంటి ఆ ప్రేమ ఎంత గొప్పదో తండ్రి. నీవు సిలువలో బలియాగం అవడం వలన ప్రేమ అంటే ఏంటిదో తెలిసింది ప్రభా. అవును తండ్రి, ఈ ప్రాణకోటిని ప్రేమించి ప్రభా సర్వలోకమును ప్రేమించావు తండ్రి. అయ్యా లోకమును ఎంతో ప్రేమించావు కనుక నీ ప్రాణాన్ని ఫలముగా పెట్టి మా పాపాలన్నిటి నుంచి కూడా మాకు విడుదల అనుగ్రహించావు ప్రభా. అయ్యా అయ్యా మీరెంత గొప్ప దేవుడు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దూరాన సమీపాన ఎంతమంది పిల్లలైతే ఉన్నారు వారందరినీ దీవించండి ప్రభా, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అయ్యా ఇదిగో ప్రభా షారోన్ గారిని దీవించండి అయ్యా. బిడ్డనైనా సిద్ధపడి ఇదిగో ప్రభా ఈ ప్రార్థన ఏకీవించి ప్రభా బిడ్డకినైనా మీ దేవదూతల సమూహముతో అయ్యా మీ యొక్క రక్తమును శరీరమును ఇవ్వమని ప్రార్థన చేస్తున్నా. మీరు ఆశీర్వదించండి, సిద్ధపరచండి ప్రభా. అలాగే ప్రభా శ్రీధర్ గారిని, రాధా గారిని కూడా దీవించండి. అలాగే రావులపాలెం నుంచి ఎన్ని కుటుంబాలు అయితే ఏకీవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఏ చోట్ల నుంచి ఎవరైతే బిడ్డలు ప్రభా ఏకీవిస్తున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ సమీపంలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ గృహం నుంచి ప్రభా ఈ రీతిగా ప్రార్థించే ఒక ధన్యత, కృప, ఆశీర్వాదములు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను.
రేపు కూడా అయ్యా సంపూర్ణంగా ఏకీపిస్తూ అయ్యా నాయన నీ మహిమను తలంచుకుంటూ మీరు మాకు ఇచ్చిన భాగ్యమును తలంచుకుంటూ నీ కృపలో నడిచి వెళ్ళడానికి సహాయము దయచు. ఇదిగో ప్రభా అయ్యా శాపాన్ని పాపాన్ని తొలగించడానికి అయ్యా ఒక్కసారి వధించబడిన వంటి గొర్రె పిల్లగా అయ్యా నాయన పస్కా పశువుగా ప్రభా నువ్వు వధించబడ్డావు తండ్రి. ఆ కృప, ఆ దీవెన, ఆ ఆశీస్సులు మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది కనంత నాశనం కలుగునగాక. ఆమేన్. ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కుటుంబాలకును బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.